మీకు కాంగ్రెస్ నుంచి ఎంపీ బీఫామ్ ఇచ్చినటువంటి తర్వాత గెలిస్తే మహా అయితే ఒక 30,000 మెజారిటీతో బయటపడుతుందేమో అనేటువంటి ఒక అనుమానం. కట్ చేస్తే ఇందాక చెప్పుకున్నట్లుగానే 18 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి మీ రికార్డ్ మెజారిటీ 2,20,000 పైన. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? బీఆర్ఎస్లో మీకు సహకరించిన నేతల్ని ఇలా సహకరింపజేశారా? లేకపోతే కాంగ్రెస్లో సహకరించరు అనుకున్న క్యాడర్ మొత్తాన్ని ఏం చేస్తే, ఏం మాయ చేస్తే ఈ స్థాయి మెజారిటీ వచ్చింది? ఒకటి మాయ అట్లా ఏం లేదు. కడియం శ్రీహరి అంటే ఓన్ చేసుకున్నారు ఫస్ట్ కాంగ్రెస్లో కూడా. ఎందుకంటే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండే, చాలా కష్టపడ్డారు, నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. ప్రతి ఎమ్మెల్యే 7 నియోజకవర్గాల్లో డాడ్తో సహా చూసుకుంటే. సరే, కొత్త పాత కలయిక అనేది కార్యకర్తల స్థాయి నుంచి వచ్చింది. ప్రతి ఎమ్మెల్యే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే నా ఒక్క విషయం అని కాదు, పార్టీలో కొత్త పాత వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం కదా, అదొకటి. తర్వాత ప్రజలకి కడియం శ్రీహరి మీద ఇది మచ్చలేని నాయకుడు, ఏదన్నా అవుతుందంటే అవుతుంది అంటాడు, లేదంటే లేదంటాడు, కానీ ఏ పనికి కూడా పైసలు తీసుకోవడం. అందరికీ తెలిసిన వ్యక్తి కదా, 30 ఏళ్ళ నుంచి తను ఏంటో తెలుసు. ఆయన బిడ్డ వస్తుందంటే ఆమె కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది అన్న నమ్మకం బేసిక్గా ప్రజలు, మనం ఎన్ని చేసినా ఏది చేసినా కూడా ప్రజల్లో నమ్మకం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఓటయ్యారు. లేదు, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు 3 సార్లు రావడం జరిగింది, ఎమ్మెల్యేలు అంత కష్టపడినారు, కార్యకర్తలు కూడా ఓన్ చేసుకున్నారు. కడియం శ్రీహరి కూడా మావాడు అని చెప్పి ఓన్ చేసుకున్నారు. ఇదే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. అసలు డాడీ అప్పుడు బీఆర్ఎస్ నుంచి డాడీ ఎమ్మెల్యేగా గెలిచినారు కదా, జస్ట్ 8,000 ఓట్లతో గెలిచినారు, అంత కాంగ్రెస్ గాలిలో కూడా. కానీ మళ్ళీ మాకు అదే గన్పూర్ నుంచి మాకు ఆల్మోస్ట్ 57,000 మెజారిటీ వచ్చింది. అంటే ప్రతిసారి కూడా కడియం శ్రీహరి గారిని నమ్మిండ్రు ప్రజలు. పనులు చేస్తాడు, మేధావి, మంత్రిగా కూడా ఏదైనా చేసిందంటే అప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అప్పుడే ఉన్నాయి అని నమ్మినారు. కాబట్టి మా వెంట ఉండి మమ్మల్ని అంత మెజారిటీతో గెలిపించారు. ఇంకొకటి, బీఆర్ఎస్ వాళ్ళు కనుక కరెక్ట్గా వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తే నాకు ఇంకెక్కువ మెజారిటీ వచ్చేది. వాళ్ళు లోపాయికారు ఒప్పందం చేసుకున్నారు బీజేపీ క్యాండిడేట్ తోటి, ఎందుకంటే ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన క్యాండిడేటే కాబట్టి. అట్లా వాళ్ళకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళు అట్లా అంతర్లీనంగా వర్కప్ చేసుకున్నారు కాబట్టి 2 lakhs వచ్చింది, లేకపోతే మనకి ఇంకొంచెం ఎక్కువ వచ్చేది. సో బీఆర్ఎస్ వాళ్ళు లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లే మెజారిటీ తగ్గిందా? మా సీఎం గారు అన్నారు కదా, ఓన్లీ మా నియోజకవర్గం అనే కాదు, అసలు ఎందుకు ఒక్క సీటు కూడా రాలేదు. 11 ఎంపీ స్థానాలు ఉండే కదా లాస్ట్ టైం, అట్లాంటిది ఒకటి 0 ఎందుకు వచ్చింది అంటే మా సీఎం గారు అదే చెప్పినారు, అవయదానం చేసిండు బీజేపీకి, తన బాడీలో పార్ట్స్ అన్ని ఇచ్చేసిండు, వాళ్ళకి మొత్తం సరెండర్ అయిపోయిండు అని చెప్పేసి. అందుకే ఇప్పుడు అసలు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు గారి నియోజకవర్గంలో సిద్దిపేటలో ఎప్పుడైనా 50,000కి తక్కువ ఉండదు. ఇట్లాంటిది చాలా తక్కువ మెజారిటీ తోటి 5,000 6,000తోటో బయటపడినారు బీఆర్ఎస్ వాళ్ళు. ఓన్లీ వాళ్ళ నియోజకవర్గం ఒకటి, కేసీఆర్ గారి నియోజకవర్గము, అక్కడే బీఆర్ఎస్కి కొంచెం లీడ్ వచ్చింది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ లీడ్ వచ్చింది కదా. ఓకే, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని కొందరంటారు. అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్పి చాలా మంది అంటారు. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బాంబు పేల్చారు. ఢిల్లీ లెవెల్లో చెప్పండి, నిజంగా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద చేస్తున్న మైండ్ గేమ్ ఇది? బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ క్యాడర్ లేదు గ్రౌండ్ లెవెల్లో, సంస్థాగత నిర్మాణం అంటాం. నాయకులే వెళ్ళిపోయారు, క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉందని చెప్పి అంటున్నారు. అదే మరి, క్యాడర్ బలంగా ఉన్న ఓట్లు పడాలి కదా. మరి కొన్ని నియోజకవర్గాల్లో, అంటే చాలా నియోజకవర్గాలలో ఎందుకు 3rd ప్లేస్కి వెళ్ళింది? ఇప్పుడు ఓట్లు వేయించేది ఎవరు? కార్యకర్తలే వెళ్ళి ఊర్లలో వెళ్ళి మోటివేట్ చేసి ఓట్లు వేయిస్తారు. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి పరిస్థితులలో కూడా 3వ స్థానం వచ్చింది చాలా చోట్ల బీఆర్ఎస్. అంటే దాని అర్థము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది బీఆర్ఎస్కి. ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం కష్టాల్లోనే ఉంది. ఇటు చూస్తే కవితకు బెయిల్ రావట్లేదు, అటు చూస్తే కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్, ఇవన్నీ చూసుకుంటే బీఆర్ఎస్ కష్టాల్లో ఉంది. కాబట్టి ఏదో ఒక బలమైన పార్టీని పట్టుకోవాలి, జాతీయ స్థాయిలో బీజేపీ అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.